ప్రకాశం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు స్వయంగా మంత్రి స్వామి పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు అన్ని బస్టాండ్ రైల్వే స్టేషన్లలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలో మొత్తం 24,66,648 మంది జనాభా ఉండగా 2,42,112 మంది చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని పల్స్ పోలియో చుక్కలు అందించేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో గల మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఇప్పటికే పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే మనం చూడొచ్చు బస్టాండ్లో కూడా, అంటే బస్టాండ్లో సైతం పల్స్ పోలియో కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఇప్పటికే బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే చిన్నారులు 0 నుండి 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పల్స్ పోలియో చుక్కలు అందించేలా ఇప్పటికీ అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో 1815 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటికే చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు కార్యక్రమాన్ని అందించేందుకు చేస్తున్నారు. అదేవిధంగా రేపు ఎల్లుండి, అంటే ఏదైతే ఈరోజు పల్స్ పోలియో చుక్కలు ఎవరైతే అందుకొని చిన్నారులకు రేపు ఎల్లుండి సైతము పల్స్ పోలియో చుక్కలు అందించేందుకు ఇప్పటికే అధికారులు సర్వత్రా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండే పల్స్ పోలియో సిబ్బంది అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద, అదేవిధంగా జన సమూహాలు ఉండేటటువంటి ప్రదేశాల వద్ద పల్స్ పోలియో పోలియో చుక్కలు అందించేందుకు పోలియో కేంద్రాలను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రేపటిలోగా, అంటే రేపు ఎల్లుండిలోగా ఎవరైనా సరే 0 నుండి 5 ఏళ్ల లోపు కలిగినటువంటి చిన్నారులు ఎట్టి పరిస్థితుల్లో పోలియో చుక్కలు వేయించుకోవాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో అధికారులు సూచించడం జరిగింది. 5 ఏళ్ల పిల్లలందరూ కూడా పోలియో మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా 2 చుక్కలు పోలియో చుక్కల్ని మోసుకోవాలి. మొదటి రోజు పూర్తి దగ్గర తీసుకుంటున్నారు. రేపు ఎల్లుండి హౌస్ విజిట్ చేసి మిగిలిన వాళ్ళందరికీ పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుంది. 100% అందరి పిల్లలకైతే 5 ఏళ్ల చిన్నారులందరికీ కూడాను పోలియో చుక్కలు వేయడం ద్వారా కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఈ పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా పోలియో వ్యాధి రాకుండా మన భావితరాలు కాపాడుకునేటువంటి అవకాశం ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరించాలి. వీలైనంత వరకు ఇవాళే పిల్లలను తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయించాలి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా పనులకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, దూరంగా ఈ హ్యాబిటేషన్ చుట్టుపక్కల కాస్త సుదూరంగా ఎక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా సేకరించి వాళ్ళందరినీ కూడా ఇమ్యూన్ చేయడం ద్వారా మన ఈ యొక్క బాధ్యతను నిర్వర్తించి పోలియో వల్ల వ్యాధిని పడకుండా సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత పడడం మీద సమాజంలో మనం చాలామందిని చూస్తున్నాం. అంగవైకల్యం, 1 కాళ్ళు కావచ్చు, 2 కాళ్ళు కావచ్చు, పోలియో ద్వారా ఇప్పుడు చాలామంది ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకొని పూర్తిగా తీసుకొని మన మామూలుగా పుట్టిన తర్వాత ఈ వ్యాధి సంక్రమించడం ద్వారా అలా కాకుండా ఉండేందుకే ఈ పోలియోని మన యూనిసెఫ్ తోటి మన భారత ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా కింది స్థాయి వరకు ఉన్నటువంటి ఏఎన్ఎం, ఆశా వరకు, అదేవిధంగా అంగన్వాడీకి అందరూ కూడా దీనిలో పాల్పంచుకొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇది సహకరి